ఒక పార్టీకి కొంచెం ఇష్టం లేకుండా వెళ్ళా. అక్కడ అనుకోకుండా కలిసిన మేము శ్రీలంక నుంచి శివ, యూరోప్లో స్మాల్ కంట్రీ నుంచి స్టీవ్. నేను ఇష్టం లేకుండా వచ్చా, ఏదో కార్నర్లో శివుడే చూసుకుంటాడులే అని శివ. స్టీవ్ జీసస్ బిలీవర్, ఏ నమ్మకం లేని గొట్టంగానే మధ్యలో నేను. శివ వాడ్కా కొడుతూ స్టీవ్ నేను, మా ఇద్దరి గొంతులో 2 గ్లాసులు వైన్ చల్లగా ఇంకగానే మెల్లగా మొదలైంది మా కాన్వర్జేషన్. స్టీవ్ నా ఏజ్ అంతా గెస్ చేయి అంటే ఇద్దరం 45 to 50 ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అన్నాం. కాదు 63 అన్నాడు. నేను పెద్ద షాక్ అవ్వలేదు. అప్పుడు ఇకిగే గురించి వచ్చింది. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఇకిగే సమ్మరీ. హెక్టర్ గ్రాసియా అండ్ ఫ్రాన్సిక్ మిరాలే అన్న ఇద్దరు ప్రపంచంలో కొందరే ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తున్నారు అని రీసెర్చ్ చేస్తుంటే జపాన్లో ఒకినావా ద్వీపంలో ఒగిమి అనే ప్లేస్ గురించి తెలుస్తుంది. అక్కడి వాళ్ళు రోజు ఏదో ఒక పని చేస్తూ ఎక్కువ నడుస్తూ హరహచ్చిబు అంటే 80% మాత్రమే నిండే వరకు తినడం, యుమారు అంటే గ్రూప్స్గా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అలానే హెచ్ఆర్ఇబా చోదే తెలియని వారిని కూడా ప్రేమతో ఆదరించడం, అన్నింటికి మించి ఇకిగే తెలియడం. డాన్ బ్యుట్నర్ అన్న అతను ఇలాంటి ప్లేసెస్ని ఆయన టీమ్స్తో రీసెర్చ్ చేసి వీటికి బ్లూ జోన్స్ అని పేరు పెట్టాడు. సుమారు అన్ని ప్లేసెస్లోనూ ఇంతే. ఇటలీ దగ్గర సార్దినియా, గ్రీస్ సికారియా, కోస్తారికా నికోయా పెనిన్సులా, డెన్మార్క్ కోపెన్హాగ్, వీటన్నిటిలోనూ ఒకినావా స్పెషల్. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో 2 లక్షల పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ ప్లేస్ ప్రపంచం మొత్తంలో 100 ఏళ్ళు పైగా బ్రతుకుతున్నది ఇక్కడే ఎక్కువ. ఇవన్నీ కూడా మోస్ట్లీ న్యాచురల్గా ఏర్పడినవే. హ్యూమన్ బిల్డ్ రీసెంట్లీ ఈ లిస్ట్లో సింగపూర్ నిలిచింది, అది వేరే మ్యాటర్ అనుకోండి. సో ఓవరాల్గా తిండి మద్యం మితంగా తీసుకుంటూ ఎక్కువ నడుస్తూ తక్కువ ఒత్తిడితో ఉంటే మెలటోనిన్, ఫ్రీ రాడికల్స్ లాంటి ఇతర కెమికల్ అండ్ హార్మోనల్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉండి యవ్వనంగా కనిపిస్తూ సెంచరీ కొడతారంట. అది మ్యాటర్. సో ఇక స్టీవ్ ఆయన కథ మొదలుపెట్టాడు. దాదాపు 2 years ప్రేమించుకుని 1983 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారట. కొన్ని రోజులకి వాళ్ళ ఆవిడ వెనక ఎవడో తిరుగుతున్నాడని చెప్పిందట. దానికి అతడు నువ్వు చేయవలసింది చెయ్యి, తర్వాత వాడిష్టం అని సున్నితంగా చెప్పాడు. కట్ చేస్తే తర్వాత ఎప్పుడో ఒక రోజు స్టీవ్ అర్జెన్సీ ఉండి వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళాడు. 2 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఆమె కనిపించడం లేదని మొత్తం వెతికి ఫైనల్గా 1st ఫ్లోర్ హాల్లోకి వెళ్ళి చూస్తే కౌచ్లో చెక్స్ చేసుకుంటున్నారు. అంతే. ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగాడు స్టీవ్. నాకు టైం కావాలందామె. వాడిస్తాడని నమ్మకం ఉందా అని అడిగాడు. అవునంది. సరే, పిల్లలు నాకు వదిలేసి వెళ్ళిపో, ఇక్కడికి వచ్చి వెళ్ళే స్వేచ్ఛ నీకు ఎప్పుడూ ఉంటుందని విడిచిపెట్టేశాడు. నేను వై అని అడిగా. దానికి అతను తనని ప్రేమించా అందుకే అన్నాడు. తర్వాత ఏం చేసావు అంటే వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను అన్నాడు. కొన్నాళ్ళకి వేరే ఆమెను పెళ్లి చేసుకుని ఆవిడతో జీవితం గడిపాక పిల్లలు ఎదిగే కొరది ఆమె పార్షియాలిటీ చూపించడం మొదలుపెట్టింది. దాంతో ఆమె నుంచి దూరం అయ్యాడు. చివరగా కాఠ్మండూలో ఒక ఆమెను చేసుకుని ప్రస్తుతానికి బుద్ధిజం రిలేటెడ్ అధ్యయనం చేస్తున్నాడు. నేను సింప్లిఫై చేసి చెప్పా కానీ మాట్లాడుతుంటే నాకైతే మార్కస్ అరీలియస్ మందేసి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడేమో అనిపించింది. ఆయన అనుభవంలోంచి వచ్చిన 2 కీనోట్స్ చెప్పే ముందు తీవ్రత గురించి చెప్పాలి. ఇక్కడ మంచి బేస్ మ్యూజిక్, అందమైన అమ్మాయిలు రా సిప్వే అని చేయబట్టుకుని లాక్కెళ్తుంటే మళ్ళీ చిన్ని కృష్ణుల్లా నా డిస్కషన్లో వాలిపోయే వాళ్ళం. దానికి కారణం తెలుసుకోవడంలో ప్రయత్నంలో ఉన్న తీవ్రత అందుకోవాలని ఉన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుందో అనుభవించేసరికి అంతగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమలో పడ్డ ప్రేమికులు మొదటిసారి సెక్స్ ఎలా చేయాలి ఏంటి అని మొత్తం కింద మీద పడి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అందులో ఉన్న తీవ్రత 2nd స్టేజ్ పార్ట్నర్ని కలిస్తే ఎలా చేయాలి, ఏం పాటించాలి ఇలాంటి ఇమాజినేషన్స్తో కాస్త కరిగిపోతుంది. 3rd స్టేజ్ ఇమాజినేషన్కి రియాలిటీకి మ్యాచ్ గాక అనుభవంలోకి వచ్చేసరికి అది ఇంకా పోతుంది. ఇక ఆయన అనుభవంలోంచి చెప్పింది, మన జీవితంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటిది పైపైన చదివిపోతుంది, 2వది అర్థం చేసుకుని కావాల్సింది నోట్ తీసుకుని పోతుంది, 3వది మన పుస్తకం పూర్తిగా చదివి అర్థం చేసుకుని దానికి ఇంకొన్ని పేరాలు రాయడం కొనసాగిస్తుంది, లేదంటే ఉన్నదాన్ని మెరుగులు దిద్దుతుంది. అలానే ఇంకో గొప్ప విషయం ఏం చెప్పాడంటే, నువ్వు ఇతరులకి చెప్పేది నీకు నువ్వు చేయాలనుకునేవంట. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఫుడ్ తిను, ఎక్సర్సైజ్ చెయ్యి, బుక్స్ చదువు, ఇలాంటివి. ఫైనల్గా తీవ్రత గురించి ఇంకొంత వేరే కోణంలో, మొదటిసారి రైల్లో కలిసిన 2 వ్యక్తులు
ఒక రైలు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే టైంలో అన్నవరంలో దిగి పెళ్లి చేసేసుకుంటారంటే నమ్ముతారా? సరిగ్గా చింతకాయల రవి సినిమాలో ఇలాంటి సీనే ఉంటుంది. ఇది ఎందుకంటే ఎక్కడైతే నిజంగా ఆత్మలు కలుసుకుంటాయో అక్కడ హృదయాలు తెరుచుకుంటాయి. అప్పుడు కలిసి ఉన్నంతకాలం కొట్టుకునే పెనుగులాట ఉండదు. విడిపోవాలనిపిస్తే విడిపోయిన సంఘర్షణ ఉండదు. అదొక ప్రవాహం. అతడే స్టీవ్. దీని ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే పరమహంస యోగానంద యుక్తీశ్వర్ని కలిసినప్పుడు, నరేంద్రుడు రామకృష్ణ పరమహంసని కలిసినప్పుడు. ఇంతకీ ఇకిగై అంటే ఏంటో చెప్పలేదు కదూ. నిరంతరం ఏదో ఒక పని చేయడంలో ఆనందం, క్లుప్తంగా జీవిత పరమార్థం. అదే మీకు తెలిస్తే మనం ఒక ప్రవాహం.